ఇక పల్నాడు జిల్లాలోని పెద్దకూరపాడులో విషాదం చోటు చేసుకుంది. అమరావతి మండలం నరుకులపాడుకు చెందిన వైసీపీ కార్యకర్త చిన్న గోపి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టీడీపీ వర్గీయుల వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోలో చెప్పారు. గత 2 ఏళ్లుగా టీడీపీ నాయకులు తమను గ్రామంలోకి అడుగు పెట్టనివ్వడం లేదని ఆరోపించారు. కనీసం చావులకు శుభకార్యాలకు కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారని గోపి ఆవేదన వ్యక్తం చేశారు. ఊర్లోకి వస్తే అక్రమ కేసులు పెట్టి దాడులకు పాల్పడుతున్నారని, భయంతో బయట అద్దె ఇళ్లలో ఉంటూ బతుకుతున్నామని వాపోయారు. ఆడవాళ్లను, పిల్లలను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ వేధింపుల కారణంగానే తాను ప్రాణాలు తీసుకుంటున్నట్లు గోపి వీడియోలో చెప్పడం స్థానికంగా కలకలం రేపింది. ఊళ్ళో ఏ పని లేదు, ఇటు పండగ ఏ పని లేదు, చచ్చిన వాళ్ళు ఏ పని లేదు. మా బతుకులు ఇంతేనా, పట్టించుకోవాలి లేరు, ఎవరు లేరు, మా వెనకాల వచ్చేవాళ్ళు లేరు. ఎవరన్నా ఎమ్మెల్యే మీద రాళ్ళు వేసారు. మేము మీకోసమే కన్నా పోరాడుతుంది, పట్టించుకోరన్నా. మేమంటే టీడీపీ దగ్గర కాళ్ళు పట్టుకోం, ఎవడి పట్టుకోం. నేను ఒక్కడే నమ్మకం జగనన్న. ఏం చేస్తావు చెయ్యి. ఊళ్ళో ఏ పని లేదు,